గణేష్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో యువతకు 7,000 రూపాయలు దొరికేది. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగ సమస్య అనేది ఏమాత్రం లేకుండా ఏదో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సంస్థలలో కూడా పనిచేసుకుంటూ చాలా ఉపాధి పొంది వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడేది. ఐటీ రంగమే కానీ మామూలు పరిశ్రమలే కానీ చిన్న చిన్న ఉద్యోగాలు బిజినెస్ చేసుకోవడానికి కానీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రతి ఒక్కరికి సబ్సిడీ రూపకం కానీ వాళ్ళు చిన్న చిన్న పర్సనల్ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయ రూపం కానీ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు కొనసాగించింది. అప్పుడున్న విద్యార్థులు చాలామంది చదువుకోవడానికి కూడా విదేశాలు పోవడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చాలా వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళ విదేశ చదువుల కోసం ముందుండి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మనుగడకు తోడ్పాటు చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కొంత మేరకు అంతకుముందు బాగానే జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో నేను అప్పుడు తిరగలేదు కాబట్టి దాని గురించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం 10 సంవత్సరాలు శూన్యమని చెప్పడానికి మాత్రం నేను నిస్సంకోచంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానించి విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగానికి దేనికి కూడా అవకాశం లేదు. అసలు కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొందిన దాఖలు అయితే లేవు. విద్యార్థులు అసలు కాలేజీలు కూడా ఇష్టానుసారంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. పనికిరాని కాలేజీలన్నీ పెట్టేసి విద్యార్థులకు మొత్తం భవిష్యత్తు లేకుండా చేశారు. విద్యార్థులు మాత్రం చాలా నష్టపోయారని మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చెప్పగలుగుతాను. ప్రస్తుతం మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఉంటారు కదా, విద్యార్థుల సమస్యల పైన ఏమైనా పోరాటాలు నిర్వహించారా? విద్యార్థుల సమస్యల పైన చాలా పోరాటాలు చేసాం. మా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో మేము చాలా మంత్రి క్వార్టర్స్ కూడా ముట్టడి చేయడం జరిగింది. రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల కానీ, ఈ పేపర్ లీకేజ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము ముందుండి యుద్ధం నడిపించామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అయితే టీఎన్ఎస్ ఆధ్వర్యంలో మీరు చేసిన ఉద్యమాలకు ఏమైనా రిజల్ట్ వచ్చిందండి? చాలా వరకు మాకు రిజల్ట్ వచ్చింది. స్పందించారు అధికారులు, స్పందించారు. ఎక్కడికి పోయినా మేము పోయినా అధికారులు స్పందించారు. ఇప్పుడు ఎవరు ఉద్యమం చేసలేరు, మీరు దాదాపుగా పోరాటం చేస్తారు, మీకు సంతోషంగా మీ చేసిన పోరాటానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఉద్యోగులు కూడా మాకు సహకరించారని చెప్పేసి అధికారులు మాకు సహకరించారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అయితే రానున్న యువతకు మీరు ఏం చెప్తాం అనుకుంటారు సార్? రానున్న యువతకు తన భవిష్యత్తు తానే నిర్ణయించుకొని పార్టీని ఏ విధంగా ఏ నాయకుని ఎన్నుకుంటే మనం మనుగడ ముందుకు సాగుతుంది, మనం ఏ పార్టీ ద్వారా మనకు లబ్ధి చెందుతుంది, ఎవరుంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూసుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మనం ఏ విధంగా మనం ఏం సలహాలు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా విద్యార్థులు సలహాలు ఇచ్చి వాళ్ళ మనుగడకు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ కూడా యువతనే నిర్మించుకోవాలని చెప్పేసి విద్యార్థులకు నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థి న్యాయం జరుగుతుంది అనుకుంటారా మీరు? 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో సీఎం పదవి చేపట్టారు. అందులో అతను విద్యార్థి దేశం నుంచి, పోరాట దేశం నుంచి విద్యార్థులకు జరిగిన నష్టాల గురించి పూర్తి స్థాయిలో అతనికి తెలుసు కాబట్టి విద్యార్థులకు సరైన న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము.